3వ అధ్యాయం. యోహాను సువార్త స్వల్పత్రిక యోహాను సువార్త 3వ అధ్యాయం 1వ వచనం నుంచి 16వ వచనం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. దేవుడు లోకముని ఎంతో ప్రేమించను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించును. హల్లెలూయా. జాగ్రత్తగా విన్నాండి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు, అవునా కాదు? ప్రేమించాడు కాబట్టే తన అద్వితీయ కుమారుడైన యేసు ప్రభువుని లోకానికి పంపించాడు. ఎందుకు అంటే మన పాపము నిమిత్తము మనం మరణించవలసిన ప్లేస్లో పాపం వల్ల వచ్చు జీతం మరణం. ఈ పాపం వల్ల ఏ మరణం? రెండవ మరణం. చాలా మంది వాక్య గ్రహింపు లేని వాళ్ళు ఈ మరణం అనుకుంటారు. ఈ మరణం నువ్వు బతికుండడం కష్టం, ఉన్న వేస్ట్ కూడా. ఎందుకంటే ఈ యొక్క పాప శరీరంలో బ్రతుకుంటే నీకు కాలు పోయినా చేయి పోయినా నీకు ఏ రోగం వచ్చినా బతుకుతూనే ఉంటారు. ఈ మరణం కాదు, రెండవ మరణం. నరకము నుంచి విడిపించబడాలి. రెండవ మరణం అంటే నరకం. నరకము నుంచి నిన్ను రక్షించడానికి, నిన్ను తప్పించడానికి, మహిమ శరీరంతో నిన్ను తన రాజ్యంలో నిలబెట్టడానికి యేసు ప్రభువారి లోకానికి వచ్చారు. అర్థమవుతుందా? మనకి రావాల్సిన శిక్ష ఆయన మీద వేసుకోవడానికి లోకాన్ని దేవుడు ప్రేమించాడు, కుమారుని పంపించాడు. కుమారుడు కూడా లోకాన్ని ప్రేమించాడు, తండ్రిని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. అందుకే భరించాడు మన పాపములన్నీ కూడా. భరించి తన ప్రాణం పెట్టాడు. కానీ సణిగేవానిగా గొణిగేవానిగా నేను వీళ్ళ కోసం ఎందుకు ప్రాణం పెట్టాలి అన్నవాడిగా లేడైనా. ఆయన ప్రాణం పెట్టాడు మన కోసం. అంతగా ప్రేమించాడు ఆయన. తండ్రిని ప్రేమించాడు, మనల్ని ప్రేమించాడు. తండ్రిని ప్రేమించాడు కాబట్టి తండ్రి చిత్తము చేయుట కొరకు తన్ను తాను అప్పగించుకున్నాడు. హల్లెలూయా. అర్థమవుతుందా? మరైతే దేవుడు ఏమంటున్నాడంటే పాప క్షమాపణ నిమిత్తం మీరు మారు మనసు పొందుకోండి. మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటారో, క్రీస్తునందు నూతనంగా జన్మిస్తారో, పాతవి గతించను సమస్తము క్రొత్త వాయును అంటున్నాడు. అవునా కదా? మీరు ఎప్పుడైతే మారు మనసు పొందుకుంటారో, అర్థమవుతుందా? నన్ను అంగీకరిస్తారో, నన్ను ప్రేమిస్తారో, అప్పుడు ఆయన మనలో జీవిస్తారు. ఎవరు? యేసయ్య. అవునా కదా? ఇప్పుడు యేసు ప్రభువారు ఏమై ఉన్నాడు? ప్రేమమయుడై ఉన్నాడు. ఆయన నువ్వు కలిగి ఉన్నప్పుడు కూడా నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? ప్రేమని కలిగి ఉండాలి. అవునా కాదా? హల్లెలూయా. అందుకే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం నుంచి చదువుదాం. మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే రోగడు కంచును గనగనలాడు తాళమునే ఉండును. ప్రవచించు కృపావరము కలిగి మర్మములన్నీయు జ్ఞానమందియు ఎరిగిన వాడనైనను కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థులను. పేదల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరమును అప్పగించినను ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డబ్బముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలం ఉండును. చాలమ్మా. హల్లెలూయా. చూడండి, దేవదూతల భాషలతో మాట్లాడినా, మీరు కృపావరాలు కలిగి ఉన్నా, పెద్ద దాన ధర్మాలు చేసేవాళ్ళైనా, శరీరాన్ని మరణానికి అప్పగించిన, మీ ఆస్తంతా పేదల పోషణకి ఇచ్చేసిన, ప్రేమ లేని వాళ్ళైతే ప్రయోజనం ఏమీ లేదు. ప్రేమ కలిగి ఉంటే ప్రేమ ఉప్పొంగదు,
ప్రేమ అన్నిటినీ ఓర్చుకుంటుంది. ప్రేమ కలిగిన వాళ్ళు ప్రేమ దీర్ఘకాలం సహిస్తుంది, దయ చూపిస్తుంది, డంబముగా ప్రవర్తించదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోప్పడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషపడను, అన్నిటినీ తాడుకొని అన్నిటినీ నమ్మను, అన్నిటికీ నిరీక్షించిన అన్నిటిని వచ్చును, ప్రేమ శాశ్వత కాలం. హల్లెలూయా. కాబట్టి 14:1 ఏమనుంది? ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి. మరి ఏం కలిగి ఉండడానికి ప్రయాసపడాలి? ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. చూడండి, మీరు ఇప్పుడు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అనుకోండి, యేసుప్రభువు వారిని ప్రేమించేశారు, బాగా మనం ప్రేమించేసాం, యేసయ్యకు హృదయంలో చోటిచ్చేసాం, పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే ఇప్పుడు ఎవరి ప్రేమ మనలో ఉంది? దేవుని ప్రేమ. మరి నిజంగా దేవుని ప్రేమ చూపిస్తున్నావా? చూపించాం. దేవుని ప్రేమని కప్పి మన శరీర ప్రేమను ఎక్కువ చూపిస్తాం. అర్థమవుతుందా? చేస్తాం అలాంటి పని. మన శరీరం ఎక్కువ కోప్పడేలా చేస్తుంది, మన శరీరం త్వరగా మాట్లాడేలా చేస్తుంది. తెలుసు ప్రేమించాలని తెలుసు, కానీ శరీరం ఆగదు, యహం ఆగదు, ఈగో ఆగదు. ఎక్కడ అనేయాలి, తిట్టేయాలి, ఏదో ఒకటి చేసేయాలి. ఎందుకంటే మనల్ని అన్నారు, నన్ను అన్నారు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు. తెలుసా మీకు? దేవుడు అనుకున్నది ఒకటైతే మనసులో ఇంకోటి చేస్తున్నప్పుడు మనసు నిలవదండి, నలిగిపోతాం, నరకయ్యాతను అనుభవిస్తాం. చాలాసార్లు నేను కోప్పడినప్పుడు ప్రభు అనేవాడు, నేనైతే ఎలా ప్రవర్తిస్తాను అని అడిగేవాడు. ఇలాగే ప్రవర్తిస్తానా? కాదు ప్రభు. మరి ఎలా? మీరైతే ఎలా? మరి నువ్వు చేసింది ఏంటి? ప్రభు నన్ను క్షమించు, నేను ఇంకో సాక్ష్యం. దీనివల్ల నీ సాక్ష్యం ఏమవుతుంది? రేపు ఎలా మాట్లాడతావు, ఎలా సువార్త ప్రకటిస్తావు? ఆ క్షోభ మామూలుగా ఉండదు. అంతరంగంలో తప్పుగా ఆలోచించిన వెంటనే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు. వెంటనే సరిచేస్తూ ఉంటాడు. అది పరిశుద్ధాత్మ దేవుడు ఉన్నవాళ్ళు వెంటనే సరిచేయవాలి. తండ్రి నువ్వు ఏమై ఉండాలో ఆ విధంగా ఉండుట నీ గురించి నీకు చెప్తున్నప్పుడు, నీ శరీరానుసారమైన మనసు ఆపుతున్నప్పుడు, ఆయన చెప్తున్నట్టు నడుచుకున్నప్పుడు, ఆయన ఏ పోలికలో నిన్ను మలచాలో ఆ పోలికలో మలుస్తాడు. హల్లెలూయా. కాబట్టి తండ్రి నీలో ఉన్నాడు, తండ్రి ప్రేమ పూర్తిగా నీలో పనిచేస్తుంది, పని చేసే విధంగా మాట్లాడతాడు. హల్లెలూయా. చాలా మంది ప్రేమ కలిగి ఉండమంటే చాలా మంది ప్రేమలు కలిగి ఉంటారు. ఏ ప్రేమ అంటే స్వార్థ ప్రేమ. చూడండి, ప్రేమ స్వప్రయోజనమును ఆలోచించదు. ఏ ప్రేమ అది? ఇక్కడ చెప్పిన ప్రేమలన్నీ మన ప్రేమలు కాదు, దేవుని ప్రేమ. యేసయ్య ప్రేమ ఎలా ఉంది? ఆయన గురించి ఆలోచించుకున్నాడా? ఆయన మహిమను విడిచి ఈ లోకానికి వచ్చారు. ఈరోజు నీ ప్రేమ నీ సెల్ఫిషా, లేకపోతే అంటే నీ పరమైన ప్రేమ, లేకపోతే దేవుని ప్రేమ నువ్వు చూపించాడు. చాలా మంది వాళ్ళని ప్రేమించుకుంటూ వెళ్తూ ఉంటారు. అర్థమవుతుందా మీకు? ఆ ప్రేమ కాదు దేవుని ప్రేమ. దేవుడు మనకి తండ్రి అయినప్పుడు, యేసు ప్రభువు మనకి సహోదరుడు అయినప్పుడు, ఈ లోకమంతా కూడా మనకి సహోదరులు అవుతూ ఉంటారు, ఒక కుటుంబం అవుతూ ఉంటారు ఆ తండ్రి బిడ్డలమే. కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. కానీ మనకు అలా కాదు. మన ప్రేమ ఎటువంటిదంటే, మనకి మేలు చేసిన వాళ్ళకి ప్రాణమైనా ఇచ్చేస్తాం, మనకి కీడు చేస్తే ప్రాణాలైనా తీసేస్తాం. అలా కదా. అంతరంగంలో పగుంచుకుంటాం, మర్చిపోం. అమ్మో, ఒక్కొక్కరు పగుంటుంది, కాసు కూర్చుంటారు రెడీగా కాచుకొని.
అంత పగ అనిపిస్తుంది. పగ అది దేవుని ప్రేమ కాదు, అనా కదా? మళ్ళా సూర్యోదయానికల్లా నువ్వు ఫ్రెష్గా అయిపోవాలి. అలాంటిది పగ లోపల చల్లారదు. స్వప్రయోజనం, మనం చేసే పనిలో మనకి లాభాలు ఉంటేనే చేస్తాం. మనకేమన్నా లాభమా, మనకేమన్నా ఉపయోగమా? మనకి నష్టం కలిగించే దాంట్లో కొంచెం కూడా వేలెట్ట, సమస్య లేదు. అర్థమవుతుందా? అది స్వప్రయోజనం. డంబాలు ఎక్కువ, పొగు, మనల్ని హెచ్చించుకోవడం, మనల్ని గనపరుచుకోవడం. అర్థమవుతుందా? అదే ప్రేమతో ఉంటే మనం ఉప్పొంగమంట, హెచ్చించుకోమంట, అతిశయించమంట. కానీ దేవుని ప్రేమతో ప్రేమించాలి. పేతురు అంటాడు, పేతురు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు కాయ. ఎందుకంటే దేవుణ్ణి ప్రేమించేవాడు, దేవుని కలిగి ఉన్నవాడు దేవుని ప్రేమకు లొంగుతాడు. దేవుడు చెప్పింది బట్టి రోజు దేవుణ్ణి నువ్వు ప్రేమిస్తే, దేవుని ప్రేమ నీలో ఉంటే, ఆ ప్రేమతో నువ్వు ఇతరుల్ని చూడగలగాలి. యేసు ప్రభువారు ఒక ఉద్దేశంతో వచ్చారు. తండ్రి ఉద్దేశం భూమి మీద నెరవేర్చడానికి. తండ్రిని ప్రేమించి ఉన్నాడు, తండ్రి ప్రేమను బట్టి లోకాన్ని కూడా ప్రేమించి ఉన్నాడు. కాబట్టి తండ్రి చిత్తమును నెరవేర్చడానికి వచ్చి ఉన్నాడు. కాబట్టి ఆయన ప్రేమతో చేస్తున్నాడు. దేవుని రాజ్యానికి చేర్చాలని, కానీ అందులో ఆయన సొంత ఉద్దేశం ఏమీ లేదు. ఆయన గనపరుచుకోవడం ఏమీ లేదు. తాను అప్పగించేసుకున్నాడు, తండ్రికి మరణానికి అప్పగించేసుకున్నాడు. కాబట్టి అంత ప్రేమ కలిగి ఉండి తనను పూర్తిగా దేవునికి సమర్పించుకొని దేవుడి చిత్తం చేస్తున్న ఆయన వస్తున్నప్పుడు దురాత్మలు కేకలు పెట్టుకున్నాయి. సేన అనే దెయ్యాలు పట్టిన వ్యక్తిని దేవుడు విడిపించడం చూస్తున్నాం. గుడ్డివాడి కళ్ళు ఇవ్వడం, చనిపోయిన వాళ్ళని లేపడం. ఎందుకు జరిగాయి అవన్నీ? యేసు ప్రభువారు ఒక మాట అంటున్నారు, ఏమనంటే, మీరు నా మీద నమ్మకం ఉంచితే, మీరు ప్రార్థించేటప్పుడు సందేహించకపోతే, మీరు నాకన్నా ఎక్కువ అద్భుతాలు చేస్తారన్నారు. ఆయన కన్నా అద్భుతాలు చెయ్యాలి అంటే ఏం కావాలి అంటే, ఆయన మీద విశ్వాసం ఉంచాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. మరి పరిశుద్ధత అంటే ఆయనే మన పరిశుద్ధత. మనలో పరిశుద్ధత ఏముంది? ఆయన విశ్వాసం ఉంచడంలోనే, అవునా కాదా? ఆయన నమ్ముకోవడంలోనే మనం నీతిమంతులం, ఆయన విశ్వసించడంలోనే మనం నీతిమంతులం. మరి అయితే ఏముండాలి అంటే ప్రేమ కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి. స్వప్రయోజనమును యోచించుకోకూడదు. చాలా మంది పరిచర్యలు చేసేవాళ్ళు దేవుని యొక్క శక్తి కనబడకపోవడానికి గల కారణం ఎక్కువ స్వప్రయోజనాలు. అర్థమవుతుందా? వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ కోసం చేసే పరిచర్యలు ఉంటాయి, ఘనత కోసం చేసే పరిచర్యలు ఉంటాయి, గడవక చేసే పరిచర్యలు ఉంటాయి. కొంతమంది భయంతో చేసే పరిచర్యలు, భయంతో చేసే ప్రార్థనలు, భయంతో వచ్చే సన్నిధికి వచ్చేవాళ్ళు. చర్చికి రాకపోతే శాతానుగాడు ఏమన్నా చేసేస్తాడేమో, దేవుడు గద్దించేస్తాడేమో, ప్రార్థన చేయకపోతే దేవుడు గద్దించేస్తాడేమో, దేవుడు గద్దించేస్తాడేమో అన్న భయం. భయంతో ఎవరు కూడా దేవుని రాజ్యాన్ని చేరలేరు. అర్థమవుతుందా? తిరిగి వారు భయస్థులు పరలోక రాజ్యంలో చేర్చబడరు. అర్థమవుతుందా? ఆయనకి ప్రేమతో చేరాలి. ఆయన దగ్గరికి, ఆయనతో సహవాసం ప్రేమతో. ఆయన్ని ప్రేమిస్తేనే ఆయన సహవాసంలో ఉంటాం. ఆయన్ని ప్రేమించు వారిలో ఆయన ఉంటాడు కాబట్టి, ఆయన ప్రేమామయుడు కాబట్టి, ఆయన ప్రేమతో మనం ఇతరులను ప్రేమించాలి. ఎన్నోసార్లు నేను కోప్పడుతున్నప్పుడు నాతో దేవుడు స్పష్టంగా మాట్లాడేవాడు. నేను ఒకసారి అయితే మా అత్తగారి సంబంధాల విషయంలో కొత్తగా పెళ్ళయింది. చేసిన అన్ని మిస్టేక్స్ వాళ్ళే. ఆల్రెడీ దేవుని కార్యం నాలో జరిగిపోవడం మొదలైపోయింది. అది ఎవరికీ తెలియదు, నాకే తెలియదు. నా ఫుల్ వ్యతిరేకం అయిపోయింది. నేను ఆశ్చర్యపోయేదాన్ని, ఏంటి ఎంత లోబడుతున్నా, ఏంటి ఎంత వ్యతిరేకత అని. వెళ్ళిపోయాను. నా వెనకాల ఎన్నో మాటలు జరిగాయి. నాకు చాలా కోపం వెనకాల మాట్లాడుకుంటే. ఏదన్నా ఎదురు మాట్లాడితే మాట్లాడే, లేకపోతే ఊరుకోవాలి. వెనకాల మాట్లాడుకొని వెనకాల కుట్రలు పనితే నాకు చాలా చిరాకు. అందులో మొదటి ప్లేస్లో నా భర్తే ఉంటాడు. వెనకాల పెద్ద
పెద్ద కుట్రలే పన్నేస్తాడు. అవన్నీ నాకేం తెలియదు. కొత్తగా పెళ్ళైనప్పుడు భర్త ఎప్పుడు కూడా మనం చక్కగా ప్రేమిస్తాడు అనుకున్నాం, కానీ ఎంత కుయుక్తిగా ఉంటారని మనకు తెలియదు. కానీ ఇక్కడ కుట్ర పన్నేశారు. నన్ను నిలబెట్టడానికి దోషిగా వాళ్ళందరూ ప్లాన్, ఒక 10 మంది ప్లాన్ తీసేసారు. 10 మంది కలిసి మా అమ్మాయిని తీసుకొస్తే నన్ను నిలబెడతాను. అసలు నాకు మిస్టేకే లేదు. వాళ్ళు ఎలాగనేది ప్లాన్ చేసేసుకున్నారు. ఇంక ఈయన గారు ఏం మాట్లాడరు, వాళ్ళు ఏమంటే అది. అయితే ఆ విషయం నా దాకా తెలిసింది. తీసుకొచ్చాక మాట్లాడదాను. నేను ప్రార్థన చేస్తూ, ప్రభువా ఏంటి నాకు వెళ్ళబుద్ధి కావట్లే, పెళ్ళైనా కొద్ది రోజులకి నేను వెళ్ళని ఇక్కడే ఉండిపోతాను. అసలు చిరాకు వచ్చింది నాకైతే. అప్పుడు వాక్యం వింటుంటే జాయిస్ మేర్ గారు మాట్లాడతారు, నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్తున్నావు రేపు. నాకు సిగ్నల్ వస్తే వెళ్దాం అనుకో, దేవుడు స్పష్టంగా మాట్లాడు, కానీ నీ చేతితో నీ నోరు మూసుకోవాలి. వెళ్ళాను అక్కడికి, నాకు సంబంధం లేదన్నట్టు మెట్ల మీద కూర్చున్నాను. చాలాసేపు అవుతుంది. పైన మా అమ్మ మా నాన్న కూర్చున్నారు, మేడ మీద మాట్లాడుతున్నారు. నేను ఏం జరుగుతుందా అని పైకి వెళ్ళబోదికి చెప్తున్నారు. నా మీద అబద్ధాలు విన్నాను, అన్ని అబద్ధాలే. అది నాకు ఏడుపు వచ్చేసింది అబద్ధాలు చెప్తుంటే. నాన్న వెనుకో వీళ్ళు అబద్ధాలు ఆడుతున్నారు అంటే, మేము అబద్ధాలు ఆడుతున్నావా అని చెప్తుంటే మా నాన్నగారు అన్నారు, సరే మీరు ఇవన్నీ చెప్పారు కదా, ఈ మాటలందా ఆ మాటలందా. మా అమ్మాయి ఊరికినే అందో, మీరు ఏమంటే ఆ మాటలందా పిల్ల అన్నారు. ఇక దానికి వాళ్ళకి సమాధానం లేదు. మరి ఆ మాట అంది అంటే ఏమంటే అంది అన్నాడు. ఇంకేముంది, నేను చెప్పినప్పుడు కొట్టాలి కానీ అలా అడుగుతావా నువ్వు అని అడుగుతుంటే మా నాన్నగారు ఆ పిల్లే మాకు చెప్తారు అని చెప్పినప్పుడు పెద్ద గొడవ అయిపోయింది. అప్పుడు మళ్ళీ నేను కిందకు వచ్చి ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళు వచ్చి, తీసుకోండి మీ అమ్మాయి, మేము వేరే కాపురం పెట్టి తీసుకొస్తాం, తీసుకోండి, మళ్ళీ నువ్వు ఏమన్నా చేసుకుంది అనుకో మా మీదకి వస్తుంది అన్నారు. వాడు పరిశుద్ధాత్ముడు నాతో మెల్లని స్వరంతో మాట్లాడుతున్నారు, నీ పెదవులు నీ చేతితో నీ నోరు మూసుకోమన్నా, నువ్వు ఎందుకు మాట్లాడావు? ప్రభువా నేనేంటంటే నువ్వు ఇక్కడే ఉండు, నువ్వు కదలొద్దు, నువ్వు ఇక్కడే ఉండాలి, నేను ఇక్కడే ఉంటాను, మీరు వెళ్ళిపోండి అన్నాను మా అమ్మ నాన్న. అందరూ వ్యతిరేకలే. ఇక్కడ ఉన్న వ్యక్తి డమ్మీ. ఎలాంటి డమ్మీ అంటే వాళ్ళందరూ ఉన్నప్పుడు నాదే తప్పు అని చెప్తాడు, నా దగ్గరికి వచ్చి వాళ్ళదే తప్పు, నేను మాట్లాడలేను, నువ్వే మాట్లాడుకో అంటాడు. అంత ఎటకారపు వ్యక్తి. ఉన్న వ్యక్తి ఉన్నా లేనట్టే. వాళ్ళందరూ ఎలాంటి వాళ్ళంటే సింహార్గంలో దానియేలు ఉన్నట్టు ఉన్నది నా పరిస్థితి. ఎంత కన్నీటి ప్రార్థన, ఎంత ప్రార్థన చేశాను, ప్రభువా నేను నిన్ను తెలుసుకొని నేను దేవుని బిడ్డలు చేసుకోకుండా నా ఊళ్ళో మారకు నేను ఇలా చేసుకున్నాను, ఇది నా తప్పు అయితే నన్ను క్షమించాను, కన్నీటితో ప్రార్థన చేసాక విడుదల వచ్చింది. కానీ నేను చెప్పేది ఏంటంటే స్టార్టింగ్ నుంచి పరిశుద్ధాత్మ దేవుడు నాకు లీడ్ చేసుకుంటూనే వచ్చాను. కోప్పడినా, వద్దన్నప్పుడు మాట్లాడినా, చేయొద్దన్నది చేసిన మనస్సాక్షి దేవుడు గద్దించేస్తూ ఉంటాడు. నేను ఇది చేయమన్నానా, నేను ఇది మాట్లాడమన్నానా, నేను వెళ్ళమన్నానా, ప్రతిదీ మాట్లాడతాడు. ప్రభా నేను లోబడతాను, నేను చేయను, నేను మాట్లాడను, ప్రతిదీ నేను సరిచేయబడతాను. దేవుడు మాట్లాడేది ఏంటంటే ఆ ప్లేస్లో నేనుంటే ఎలా ప్రవర్తిస్తాను, నేనైతే ఎలా, మీరైతే ఇలాగా, మరి నీ ప్రవర్తన ఏంటి? అలా నా పెదవులు మోసి నన్ను చూస్తే చాలామంది ఏదన్నా ఎవరన్నా వ్యతిరేకంగా మాట్లాడితే అక్కడికి వెళ్ళాక నాకు షివరింగ్ వస్తుంటుంది. ఎందుకు వచ్చేస్తుంది నాకు షివరింగ్ అంటే, పరిశుద్ధాత్మ దేవుడు లోన అయిపోమంటాడు. శరీరం ఏం చేస్తుంటుందంటే మాట్లాడంటుంటా. ఈ ఒత్తిడికి గురైపోతుంటాను నేను. ఒత్తిడికి గురైపోయి ఓసారి అక్కడి నుంచి వచ్చేస్తాను. లోన వాళ్ళు అనే మాటలు, అబద్ధాలు, వ్యతిరేకత, అడ్డగోలుగా అబద్ధాలు ఆడతారంటే అబద్ధం ఆడితే అది కాదు అని మనం రోషంగా వెళ్ళాలి. అన్నీ అలాగే అడ్డగోలుగా నా నెత్తి మీద లేని సృష్టించేస్తుంటారు. అప్పుడు నాకు కోపం వస్తుంది. నా చిన్నప్పుడు ఎలా ఉండేదానంటే మాట పడను, అబద్ధం ఆడేరో నిలబెట్టేస్తా. నువ్వు ఆడేవు అబద్ధం, మొత్తం రూల్స్, మొత్తం అన్ని ప్రూఫ్లు చూపించేస్తా. ఇలా జరిగింది, ఇలా మాట్లాడావు, నువ్వు ఇలా మాట్లాడావు, నేను తప్పు. వాళ్ళు ఒప్పుకునేలాగా సారీ చెప్పేలా కూడా మాట్లాడతా. అంతవరకు వదలలేదు. నేను తప్పు చేశానా వాళ్ళు అడగక్కర్లేదు, నేనే సారీ చెప్పేస్తా, నేనే లోపడిపోతాను. తప్పు చేశారా
బాధ పెట్టారా, అబద్ధం ఆడారా, చెడ్డగా మాట్లాడారా, నిలబెట్టేసి తేల్చేయాలి. ఇంకా అమ్మో ఈమె జోలికి వెళ్ళకూడదు అనేలాగా ఉండేదాన్ని చిన్నప్పుడు. దేవుణ్ణి తెలుసుకున్నాక అలాంటి పప్పులే ఉడకలేదు. నేను లేనుగా ఇంకా ఎవరు కనపడాలి, ఓర్చుకోవడం నేర్పించారు. అర్థమవుతుంది. స్టార్టింగే సేవలో పిలిచినప్పుడు ప్రభా నన్ను నిందించేసరి ఇలా అనేసారు, ప్రభా నేనేం చేయలేదండి, నేనే ఏం చేయలేదు, ఏడ్చేదాన్ని అలా ఉండిపోయాను, నేనే ఏం చేయలేదు, నేను అన్యాయంగానే అంటే మోకలేసి ప్రార్థన చేసినారు, గొంటు మీద వెళ్ళి కూర్చొని అలా వింటున్నా. దేవుడు అన్నాడు, ఇంకా మాట్లాడుతూ ఉన్నాడు, మరి నేను సిలువకు అప్పగించుకోలేదా, నా మీద ఉమ్ము ఇయలేదా, నా గడ్డం పెరగలేదా, నన్ను గాయాలు చేయలేదా, నా చర్మాన్ని వలవలేదా, నేను తప్పు చేస్తేనేనా, మరి నేను భరించలేదా, నా నిమిత్తం నింద అవమానం వస్తేనే కదా గంతులు వేయమన్నాడు. నువ్వు చేసుకున్న దానికి కాదు, నా నిమిత్తం వస్తే భరించవా, ఓర్చుకోవా. ఇక మాట్లాడతాడు కూర్చుంటే నాతో. నేను కష్టపడిపోను, కూర్చుంటాను, ఆయన చెప్పింది వింటాను. ఏదన్నా ఒక ఆలోచన చేయాలంటే 100 సార్లు ఆలోచిస్తాను. నేను శరీరంతో ఆలోచిస్తానా, ఇదే ప్లేస్లో యేసయ్య ఉంటే అలా ప్రవర్తిస్తాను అని చెప్పేదేంటి. ఎందుకంటే ఆయన ప్రేమతో, ఆయన నడుచుకునేది ప్రేమతో, ఈ లోకాన్ని జయించింది ప్రేమతో, ఈ లోకానికి వచ్చింది ప్రేమతో. కాబట్టి ఆయన చెప్పే ప్రతి ఆలోచన ప్రేమతో ఉంటుంది. కాబట్టి ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడుడి అంటున్నాడు. ఈ ప్రేమ ఎందుకు కలిగి ఉండాలంటే అపవాది శక్తి పూర్తిగా లయమైపోతుంది. అపవాది ఎక్కడ ఓడిపోతాడు? ప్రేమ. అవునా కాదా? అపవాదిగాడు ఏం చేస్తుంటాడు తెలుసా? యేసు ప్రభువారు సిలువ వేయబడుతుంటే ఆనందించాడు అపవాదిగాడు. శ్రమ నేను అప్పగించేసాను, శ్రమ కన్నాడు, సంతోషించేస్తున్నాడు. అందరూ ఉమ్మూస్తే సంతోషించేస్తున్నాడు, కొరడా దెబ్బలు కొడుతుంటే సంతోషిస్తున్నాడు. కానీ ఆయన చేతిలో అధికారం కోల్పోయాడు, చెత్త కొట్టబడ్డాడు, ఓడిపోయాడు పూర్తిగా. తాను ఓడిపోతున్నానని తెలియక విర్రవీగిపోతున్నాడు. యేసుప్రభు సిలువెక్కుతుంటే ఓడిపోయిన వాడిగా చూశాడు, వాడు గెలిచిన వాడిగా చూశాడు. కానీ ఓడిపోయిన వాడు సాతాను, గెలిచిన వాడు మన యేసు, అధికారం తీసుకున్నవాడు మన యేసు. మన చుట్టూ ఉన్న శత్రువులు కూడా అపవాదిగాడు అనేక మందిని ప్రేరేపించి మనం ఓడిపోతున్నట్టుగా వారి మధ్య మేము నిలబడవలసి వస్తుంది, తల దించుకున్నట్లుగా నిలబడవలసి వస్తుంది. వాళ్ళు గెలిచినట్లుగా మాట్లాడతారు, వాళ్ళు నీతిమంతులుగా మాట్లాడతారు. కానీ చివరికి విజయం ఎవరికి ఇస్తాడు దేవుడు? సాతాను పూర్తిగా నిరాధారం చేస్తాడు. అంటే పూర్తిగా వాడిని శక్తి లేని వాడిగా అయిపోతాడు మన మీద. హల్లెలూయా. వాడు మనల్నే వాడుకుంటాడు. సాతానుడు ఎక్కడో ఉన్నాడని నువ్వు బంధించే ఎక్కర్లు వద్దాడు, నీ దగ్గరే ఉన్నా నీతోనే మాట్లాడతాడు. నీ కోపం తెప్పించేది ఆడే, నీ శరీరాన్ని ప్రేరేపించి ఉద్రేకపరిచేది ఆడే. అర్థమవుతుందా? నీ స్వప్రయోజనం ఆలోచించుకునేలాగా, నీకు దేవుని ఆలోచన కాకుండా లోకపు ఆలోచనలు, శరీరపరమైన ఆలోచనలు, దేవుని మార్గంలో కాక వాడి మార్గంలో నడిపించేది నిత్యం వాడితో నీతో గుసగుసలాడేది ఆడే. అర్థమవుతుందా మీకు? కానీ దేవుడు ఆపుతూ ఉంటాడు, బిలామును గాడిద ఆపినట్లుగా. అయినా మనం ఆగు. దేవుడు చెప్తూ ఉంటాడు ప్రతి నిమిషం కూడా నువ్వు వేయవలసిన అడిగేంటో. పరిశుద్ధాత్మ దేవుడు, నువ్వు పరిశుద్ధాత్మ దేవుడిని దాటి ఎంత వెళ్ళినా, నీలో ఉన్న దేవుని స్వరాన్ని వెనుకో దాటేసుకొని వెళ్ళిపోతే, చివరికి ఆయన మౌనం అయిపోతే, మరలా నీ సహవాసం అపవాదితోనే ఉంటుంది, దేవుడితో కాదు. దేవుని ప్రేమ నీలో నుండి బయటికి కనబడాలంటే నీ శరీర స్వభావం ప్రేరేపిస్తున్నప్పుడు, దేవుడు లోన ఆత్మలో మాట్లాడుతున్నప్పుడు పోరాటం జరిగిపోతూ ఉంటుంది. ఆ పోరాటంలో శరీరాన్ని నెగ్గనవుగా ఆత్మనే నెగ్గలేవు. ఎంత పోరాటమో తెలుసా? పోరాటాలు బయట ఉండవు, నీ మనసులోనే అంతరంగిక యుద్ధాలు జరిగిపోతూ ఉంటాయి. ఈ యుద్ధంలో నువ్వు దేవుని గెలవనిస్తున్నావో, నీ శరీరాన్ని గెలవనిస్తున్నావో నీ చేతుల్లోనే ఉంటుంది. దేవుణ్ణి గెలవనిస్తే దేవుని ప్రేమ నీ ద్వారా బయలుపడుతుంది. నేను ఒకసారి చెప్పాను, యేసు ప్రభువారు కొండ మీద ప్రసంగించే ముందు
ఆయన కోసం వచ్చిన జనులను చూసి కనికరపడతాడు. కనికరం, నశించిపోతున్నారని వాళ్ళ మీద కనికరపడి సువార్త ప్రకటిస్తాడు. యేసయ్య ప్రేమ నీలో ఉంటే కనికరం దిగాలి. శాతాన్ అందుకే తెలివిగా ఏం చేస్తుందో తెలుసా? మనం సువార్త చెప్పడానికి సిద్ధపడే దేవుని ప్రేమను పొందుకొని మనం లోబడి మంచిగా ఆయన చెప్పినట్లు జీవిస్తూ సువార్త చెప్పుదాం రెడీ అవ్వబోతుకి నీ చుట్టూ శత్రువులు చేసి ఉంచుతారు. అందరూ నీకు వ్యతిరేకమైపోతారు. నువ్వెంతో ప్రేమించి నీ చుట్టూ ఉన్న వాళ్ళకి, నువ్వు ప్రేమించిన వాళ్ళకి సువార్త చెప్పాలని వస్తావు. ఈ రూపాయలు ఏం చేస్తుందంటే అపవాదిగాడు వ్యతిరేకం చేసి వదిలేస్తాడు. నేను నిందించేవారిగా, తిట్టేవారిగా, వ్యతిరేకించేవారిగా, అబద్ధాలు ఆడేవాళ్ళుగా, నిందలు, అవమానాలు అన్నీ చెల్లేస్తారు. ఇప్పుడు నువ్వేం చేస్తావు అంటే దేవుని సువార్త చెప్పడం వదిలేస్తావు. నేను నిందిస్తున్న వాళ్ళ గురించి ఆలోచిస్తావు, నిందల గురించి ఆలోచిస్తావు, వ్యతిరేకతల గురించి ఆలోచిస్తావు. ఇక ప్రేమ అనేది చల్లారిపోతే చుట్టూ ఉన్న పరిస్థితుల గురించి ఆలోచిస్తూ ఉంటే నీ హృదయం మళ్ళా కఠినమైపోతూ ఉంటుంది. నీ హృదయం ఎప్పుడు మెత్తన చేయబడుతుంది? దేవుని గురించి ఆలోచన చేస్తున్నప్పుడు, దేవుని చిత్తం వాక్యం నెరవేరుస్తున్నప్పుడు. అలా కాకుండా లోకము గురించి, నీకు జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి ఆలోచిస్తుంటే మరలా నీ హృదయం కఠినమైపోతే దేవుని ప్రేమ బయటికి రాదు. ఇంకేం ప్రేమిస్తావు? నేను తిడుతున్న వాళ్ళ కోసం, నీ శత్రువుల కోసం, నీ వ్యతిరేకతల కోసం, నీ సమస్యల కోసం ఇవన్నీ కలుగు చేసేది వాడే. ఎందుకంటే దేవుని ప్రేమను ఎంతగానో చూపించి నువ్వు అనేక ఆత్మలు సువార్త ప్రకటించేసి నీ దేవుని సన్నిధి ఇచ్చేయాలని ఆశపడతావు. కానీ శాతాన్ని ఇవన్నీ చేసి పెడుతుంది. వెంటనే హృదయం ఏమైపోతుంది? కఠినమైపోతుంది. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడతాడు, మెల్లని స్వరంతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? నాకున్న సిచ్యువేషన్స్ బట్టి అయితే పారిపోవాలి విజయవాడ వదిలేసి. అలాంటి సిచ్యువేషన్స్ వచ్చాయి. నిందలు, అవమానాలు, వ్యతిరేకత, నన్ను ఏదో పురుగును చూసినట్టు చూస్తున్నారు. పోయి పాపం చేస్తున్నారు. యేసయ్యా నేను సిగ్గుపడిపోయి బాధపడిపోయి దాన్ని నిందిస్తున్నాను. ప్రభు నాతో మాట్లాడాడు, నేను చూసేది చూపించేది ఎవరు అని అపవాది. నువ్వెవరివో నాకు తెలియదా? నువ్వు మోసుకెళ్ళేది నా సువార్తనని దేవుడు మాట్లాడాడు. నువ్వు నన్ను బట్టి తలెత్తుకొని వెళ్ళు. అవమానంగా రేపు నా ఎదుట నిలబడేది వాళ్ళు. అర్థమవుతుందా? చాలా వ్యతిరేకతను తీసుకొచ్చేసింది. అప్పుడు నేనేం చేయాలి? విజయవాడ పారిపోనా? ఆయన నేను ప్రేమిస్తున్నాను. ఆయన అప్పచెప్పింది నేను విడిచిపెట్టాను. అయితే నా ప్రాణం పోవాలి, లేకపోతే ఇంకంతే కానీ వెనక్కి వెళ్ళే పరిస్థితి లేదు. ఉంటే నేను పరిచయం చేయాలి. అర్థమవుతుందా మీకు? కానీ వ్యతిరేకతలు వచ్చేస్తే సువార్త చెప్పేయాలి, అది చేయాలంటే వ్యతిరేకతలు ఎందుకు తీసుకొస్తుంది శాతాను అంటే కోపము, పగ, దుఃఖము, వేదన కలుగు చేస్తే నువ్వు సువార్త చెప్పాలన్న ఆలోచన చేయగానే వారి మీద కోపాన్ని పెంచేసుకుంటావు. ఈ కోపం వల్ల నీ హృదయం కఠినమైపోతుంది. అందుకే దేవుడు అంటున్నాడు, కోపపడేవారు దేవుని నీతిని నెరవేర్చారు. చూడండి, యాకోబు పత్రిక 1వ అధ్యాయం 1:20 వచనం. నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. హల్లెలూయా. కోపాన్ని కలిగించేస్తుంది, వ్యతిరేకతలు కలిగించేస్తుంది. కోప్పడిపోతూ ఉంటాం, అసహించుకుంటాం, చిరాకు పడతాం, నలిగిపోతాం. నన్ను అనేసుకున్నారు. మనం ఎక్కువ దేవుని దృష్టిలో మనం ఏంటనేది ఆలోచించాం, మనుషుల దృష్టిలో ఏంటనేది ఆలోచిస్తాం. వాళ్ళని చెడ్డగా అనుకున్నారంటే వాళ్ళు పగబెట్టేస్తాం, మంచిగా అనుకుంటే ఇష్టమేలా ఉంది. అవునా కదా? ఎంతోమంది ఎన్నో అనుకుంటారు. నేను పరలోక రాజ్యం చేర్చుకునే వారి దృష్టిలో నువ్వేంటో ఆలోచించు. మనుషుల దృష్టిలో నీకెందుకు? మనుషులు చెడ్డగా అనుకున్నారని ఫీల్ అయిపోతాం, పగబెట్టేస్తాం. వాళ్ళంటే చిరాకు పడిపోతాం. వాళ్ళు మనం అంటే ఆశించుకుంటున్నారని ముందే వాళ్ళని చిరాకు పడిపోతాం. దీనివల్ల దేవుని ప్రేమ బయటికి రాదు. కోపం అది దేవుని నీతిని నెరవేర్చదు. దానివల్ల మన హృదయం కఠినమైపోతుంది. ఈ ప్రేమ ఎప్పుడైతే చల్లారిపోయి కోపం అనేది అపవాదిని మనం కలిగి ఉంటున్నామో, అపవాది అధికారం మన మీద పనిచేస్తూ ఉంటుంది.
ప్రేమ కలిగి ఉండమని దేవుడు మాట్లాడతాడు. ప్రేమ ఏం చేస్తుంది? అపవాది ఏం చేయదు. ప్రేమతో జయించాడు యేసయ్య. నేను ఒకసారి చెప్పానుగా, ట్రైన్లో లేడీస్ భోగిలో వస్తున్నప్పుడు చాలా మంది దేవుని ఎరగని ప్రజలు చేసే పనులు చేయడానికి వెళ్తున్నప్పుడు వాళ్ళని చూసి నేను ఎందుకో జారి పడ్డానికి కళ్ళకి నీళ్ళు తెచ్చుకున్నాను. అయ్యో పాపం వీరికి దేవుడి గురించి తెలియదే. ఆ 10 నిమిషాలకి వాళ్ళందరూ కూడా వచ్చేసి, నువ్వు దేవుడిని నమ్ముకుంటావా, మాకు దేవుడు అంటే ఇష్టము, ఈ అమ్మాయి మా అలా ఉంది కదా ఇలా ఉంది కదా అనుకొని నాతో కలుపుకోలుగా మాట్లాడేసి వాళ్ళు మంచి పాట పాడమంటున్నారు. అప్పుడు ఇలా పాటలే రావు. అర్థమవుతుందా? అంత త్వరగా కలిసిపోయారు. అప్పుడు నేను అనుకున్నా, ప్రేమ కలిగి ఉన్నప్పుడు ఎంతమంది కదులుతారా. అందుకే దేవుని యొద్దకు వచ్చినప్పుడు స్టార్టింగ్ నేను ఏం చేస్తానంటే, నీ చుట్టూ ఉన్న వాళ్ళని నీకు వ్యతిరేకులుగా శత్రువులుగా చేసేస్తుంది. అందుకే దేవుడు మొట్టమొదటిగా చెప్తున్నాడు, నీ శత్రువును ప్రేమించాలి. నేను దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కొత్తలో సేవకురాలను అడిగాను, మీకు దేవుడు మాట్లాడుతున్నాను కదా, నాతో కూడా మాట్లాడాలంటే ఫస్ట్ నేను ఏం చేయాలో చెప్పండి, నేను ఏం చెప్పినా చేసేస్తాను, నాకు దేవుడు మాట్లాడాలంటే అన్నాడు. అప్పుడు అన్నారు, నీ శత్రువులు ఎవరన్నా ఉన్నారా, నువ్వు ఎవరితోన్నా మాట్లాడకుండా ఉన్నావా అంటే అన్నారు. వెళ్ళి వాళ్ళతో సమాధానం పడరా. 3 సంవత్సరాల నుంచి మాట్లాడట్లేదు ఒక అమ్మాయితో. వెళ్ళి సమాధానం పడరమ్మన్నారు. ప్రార్థన చేశాను, ప్రభా కనబడాలని, కనబడింది, మాట్లాడేశాను. తర్వాత నాకు అర్థమైంది, దేవుడు మాట్లాడాలంటే సమాధానం కలిగి ఉండాలి. అంటే కోపాన్ని, శత్రుత్వాన్ని కలిగి ఉండకూడదు. నా ప్రార్థన దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలని అడిగాను. అప్పుడు మొట్టమొదట నేను దేవుడి దగ్గరికి వచ్చిన కొత్తలో, నిజంగా నీకు శత్రువులు ఉన్నారో లేదో ఆవిడ తెలియ చెప్పింది, నేను ఒప్పుకున్నాను. నిజంగా మనం సాతాను ఏం చేస్తుందంటే, మంచిగా ఉంటే మన ఏళ్ళ అందరూ మంచిగా ఉంటాం మనం, కానీ ఉండను శత్రువులు చేసి పాడేస్తుంది. అప్పుడు ప్రేమించాలి. అందుకే ప్రేమ కలిగి ఉండటకు ప్రయాసపడండి. ప్రయాసే అది. మేకులు గుట్టేస్తుంటే ఆయన ఏమంటున్నాడు, మీరు ఏం చేస్తున్నారు, వీరికి తెలియదు, వీరికి క్షమించండి. ఎంత గొప్ప ప్రేమ. ఆయన తండ్రిని ప్రేమించి దేవుని చిత్తం నెరవేర్చుట కొరకే తాను అప్పగించుకొని మనల్ని ప్రేమిస్తున్నాడు. అటువంటి ప్రేమ ఈ రోజు నువ్వు కూడా కలిగి ఉండాలి. ఈ తండ్రిని ప్రేమించి నీవు కలిగి ఉన్న నిత్యరాజ్యం ఇతరులు కలిగి ఉండాలని, నశించిపోతున్న వారి వల్ల భారము ప్రేమ కలిగి నువ్వు స్వార్థ ప్రకటన కదిలినప్పుడు వారిలో ఉన్న దురాత్మలు పారిపోతాయి. దెయ్యాలు పట్టిన వాళ్ళు విడుదల పొందుకుంటారు, బంధకాల్లో ఉన్న వారు విడుదల పొందుకుంటారు, రోగులు స్వస్థపడతారు, అనేకులు దేవుని రాజ్య సంబంధాలుగా మార్చబడతారు. ఇది ప్రేమతోనే సాధ్యమని దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఏ ప్రేమ అంటే నీ స్వార్థ ప్రేమ కలిగి ఉండకూడదు, దేవుని ప్రేమను చూపించాలి. నిజంగా నువ్వు యేసు ప్రభువుని కలిగి ఉంటే, నువ్వు మారు మనసు పొందుకొని నువ్వు యేసుని కలిగి ఉంటే, యేసు ప్రేమ ప్రతిరోజు నేను సంధిస్తుంది, ప్రతిరోజు నీతో మాట్లాడుతుంది. అర్థమవుతుందా? ఎవరన్నా ఒక వ్యక్తి ఒక అమ్మాయిని ప్రేమించిన, ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించిన, మొదట వాళ్ళ ప్రేమ ఎలా ఉంటుందంటే, వాళ్ళిద్దరూ కలుసుకొని మాట్లాడితే చాలు అన్న ప్రేమే ఉంటుంది. అవునా కదా? ఇంకోటి ఆలోచించరు. ఫస్ట్ వాళ్ళిద్దరూ కలుసుకోవాలి, మాట్లాడుకోవాలి, అదే ప్రేమ. నెక్స్ట్ ప్రేమ ఏంటో తెలుసా? వీళ్ళ ఇష్టాలు ఏంటో వాళ్ళు తెలుసుకొని వాళ్ళు తేవాలి. వాళ్ళు కూడా వీళ్ళ ఇష్టాలు ఏంటో వాళ్ళు చేయాలి. వీళ్ళ ఇష్టం వీళ్ళు చేసుకోవచ్చుగా, చేయరు. వీళ్ళ ఇష్టం వాళ్ళు తెలుసుకొని చేయాలి. అప్పుడు ప్రేమ. అంతే కదా? కాదా? చెప్పండి. ఫ్రెండ్స్లో కూడా ఉంటారు, అవునా కదా? ప్రేమిస్తావు, తనకి ఇష్టమైంది ఏంటో ఇవ్వడానికి చూస్తావా లేదా? తను నీకు ఇష్టమైంది తెలుసుకొని ఇవ్వాలని కోరుకుంటావు. ఎందుకని? వాళ్ళకి నీ మీద ఎంత ప్రేమ ఉందో తెలుసుకుంటావు, అవునా కదా? అందుకే ఫ్రెండ్స్ చూడండి, తన బర్త్డే సీక్రెట్గా గిఫ్ట్ ఇవ్వడం, తనకి ఏది ఇష్టమో ఇతరులను అడిగి కనుక్కొని ఏదో విధంగా సర్ప్రైజ్ చేస్తారు, తనకి ఇష్టమైంది ఇచ్చి. అప్పుడు అది చూడగానే ఆ వస్తువు కాదు, ఆ ఇచ్చిన వాళ్ళు ఎంత ప్రేమిస్తున్నారనేది తెలుస్తుంది. అంతే కదా? అవునా కదా? ఇక భార్యాభర్తలు అయితే, ఇంక ప్రేమించిన వాళ్ళు అయితే ఇంకా గట్టిగా ఉంటుంది. యేసయ్య కూడా అదే కోరుకుంటున్నాడు.
మొదట ఆయన సహవాసంలోకి వెళ్ళాలి. రెండోది, ఆయన నువ్వు ఏం చెయ్యాలని కోరుకుంటున్నాడో అది నువ్వు చెయ్యాలి. అదే ప్రేమ. మరి నువ్వు కోరుకుంటున్నావుగా, ఏం కావాలో అన్నీ ఇస్తున్నాడుగా, ఇవ్వట్లేదా? ఇచ్చాడని నుంచొని సాక్ష్యాలు చెప్పడం కాదు, నిన్న ఆయన ఏం కోరుకున్నాడో ఏం చేసావు, అది జరుగుతుందా? ఎంతసేపు వన్ వేనేనా, మన వైపేనా? ఆయన ఏం కోరుకుంటున్నాడు అడిగా. ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తున్నావా? నువ్వు ప్రేమిస్తే దేవుణ్ణి ఏం అడగడం కాదు, ఆయన కొరకు నువ్వేం చేయాలో అడుగుతావు. అది ప్రేమ. యేసు ప్రభువారు ఏమన్నారు? పేతురు, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నన్ను ప్రేమిస్తున్నావా? అయితే నా గొర్రెలు కాయి. ప్రేమిస్తున్నావా యేసయ్యని? అయితే యేసయ్యకి ఏం కావాలో చెయ్యి. నువ్వు సహవాసంలో ఉంటే ఆయనకి ఇష్టమైంది ఏంటో చేసే వరకు నిద్రపడ్డా. అందుకే దావీదు దేవుని హృదయాన్ని అనుసరించి నడుచుకున్నాడు. దేవునికి హృదయానికి ఏది సంతోషమో, ఏది ఇష్టమో అదే చేసేవాడు. దావీదు కీర్తనలో కూడా అంటాడు, నీకు ఇష్టం లేనోడు నాకు ఇష్టం లేదు, నీకు ఏది ఇష్టమో అదే. నువ్వేది ఆశించుకుంటున్నావు దాన్ని నేను ఆశించుకుంటున్నాను. అవునా కదా? హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే దేవుడు ఈ సహవాసం ఇద్దరికే ఉంటాడు. ఆయన సంతోష పెట్టడానికి నిత్యం ప్రయత్నిస్తాం. ఆయనకి ఏది ఇష్టమో అర్థమవుతుందా? కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. ప్రేమ కలిగి ఉన్నప్పుడు దేవుని ప్రేమ ద్వారా అనేక ఆత్మలకు చేస్తాం. అంతేకాదు దేవుని శక్తి బలంగా పనిచేస్తుంది, అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్యాలు జరుగుతాయి. అందుకే తండ్రిని ప్రేమించి, తండ్రి చిత్తాన్ని నెరవేర్చడం కొరకు ప్రజలను ప్రేమించి దేవుడు తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయన రోగుల్ని, చనిపోయిన వాళ్ళు కూడా లేపాడు. ఈరోజు చాలామంది సేవకులు చాలామంది చేశారు అటువంటి పనులు. స్మిత్ వికిల్స్ వర్తాన్ని ఆయన కూడా చనిపోయిన వాళ్ళు లేపాడు. కాళ్ళే ఎదిగేయని మనం చదువుతూ విన్నాం. అంత గొప్ప కార్యాలు చేశారంటే ఆయన ఎంత గొప్పగా ఆయన్ని ప్రేమించి ఆ ప్రేమను, దేవుని ప్రేమను బహిర్గతం చేశాడో ఆలోచించండి. ఆ కార్యాలు ఎవరి వల్ల జరుగుతాయి? ఆయన్ని ప్రేమించడం వల్ల. ఆయన ప్రేమతో జీవించడం నేర్చుకోవాలి. దానికి ప్రయాసపడాలి. నువ్వు ప్రతిరోజు మాట్లాడేస్తున్నావు, ప్రతిరోజు తిరిగేస్తున్నావు, ప్రతిరోజు చూసేస్తున్నావు. ఒకసారి నువ్వు ఆలోచించు, యేసయ్య అయితే ఏం చేస్తాడు? ఆయన ఏం చేయమంటున్నాడు? ఫస్ట్ ఏం చేస్తాడని అడుగుతావు, నెక్స్ట్ ఆయనే లీడ్ చేసుకుంటాడు, వెళ్ళిపోతూ ఉంటాడు. మీకు ఎంతమందికి అర్థమైంది నేను చెప్పమ్మా? అర్థమవుతుందా? హల్లెలూయా. కాబట్టి ప్రేమిస్తున్నావా దేవుణ్ణి? జరుగుతుందా పోరాటం? నువ్వు ఒక్క మాట అబద్ధం అన్నా, ఒక్క బూతు మాట మాట్లాడినా, వాక్యం చదవకపోయినా, ప్రార్థన చెయ్యకపోయినా, మందిరానికి రాకపోయినా, సువార్త ప్రకటించకపోయినా, పౌలు అంటున్నాడు, అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ. నేను తండ్రి పనుల మీద ఉన్నాను యేసయ్య. శిష్యులు కూడా అంతే. రేపు పొద్దున్న 12 సింహాసనాల మీద కూర్చొని రేపు తీర్పు తీర్చబోతున్నారు వాళ్ళు. అంత గొప్ప ఉన్నత స్థానానికి వెళ్ళారు. ఎందుకు? ఆయన ప్రేమించారు, ఆయన ప్రేమను ప్రకటించారు, ఆయన ప్రేమను చూపించాలి, ఆయన ప్రేమను ప్రకటించాలి. అందుకే నువ్వు ఉన్నావు. చాలామంది యేసు ప్రభువుని ఎలా చూపిస్తారంటే హింసించేవాడిగా, బాధించేవాడిగా, గద్దించేవాడిగా, నరకంలో వేసేసేవాడిగా చూస్తారు. నరకంలో వేయడానికి ఆయన రాలేదు, ఆయన రక్షించడానికి వచ్చాడు. హింసించడానికి రాలేదు, కాపాడడానికి వచ్చాడు. బాధించడానికి రాలేదు, ప్రేమించడానికి వచ్చాడు. నువ్వు యేసయ్యని ఎలా చూపిస్తున్నావు లోకానికి? ప్రేమించేవానిగైనా యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి పోతారు అని చెప్తున్నావా? చాలామంది సువార్త చెప్పడం కూడా రాదు. యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే నరకానికి పోతారు. యేసు ప్రభువుని నమ్ముకోండి, లేకపోతే గద్దించేస్తాడు. చాలామంది చర్చి కూడా ఆ విధంగానే వస్తారు. గద్దింపు, భయం. యేసయ్య ప్రేమిస్తున్నా. నువ్వు ప్రతిరోజు చేసే తప్పులు ఆయన ఎప్పుడో వెల చెల్లించాడు, క్షమిస్తున్నాడు. క్షమాపణలో ఉన్నావు, ఆయన రెక్కల నీడలో ఉన్నావు.
ఆయన భద్రతలో ఉన్నావు. ఆయన ప్రేమించేవానిగా చూడు, ఆ ప్రేమని ఇతరులకు చూపించు. భయపెట్టేవానిగాను, శిక్షించేవానిగాను, గద్దించేసేవానిగాను, నరకలో తోసేయడానికి రాలేదు, విడిపించడానికి వచ్చాడు ఆయన. కాబట్టి నువ్వు ఆయన సన్నిధికి రావడం, ఆయన ప్రేమిస్తూరా, ఆయన ప్రేమను అనుభవిస్తూరా. భయంతో రాకు, ఏదో చేసేస్తాడని రాకు, సన్నిధికి రాకపోతే చేతిలో డబ్బులు ఉండవేమో అని రాకు. ఆయన కోసం రా, ఆయన ప్రేమించరా, ఆయన ప్రేమ తెలుసుకో. నిజంగా నువ్వు ఆయన ప్రేమతో నింపబడిపోతే, ఆయన ప్రేమ నీ ద్వారా బయలుపరిస్తే అనేక ఆత్మలకు విడుదల. ఈరోజు నీ కఠిన హృదయం లోకాన్ని చూస్తూ, మనుషులు చూస్తూ, పరిస్థితులు చూస్తూ ఆయన ప్రేమను చూపించక నీ హృదయాన్ని కఠినపరుస్తూ ఆయన బయలుపరచబడినవుక నీ శరీరాన్ని అనుసరిస్తూ వెళ్ళిపోతూ ఎన్నో ఆత్మలకు విడుదల లేకుండా నువ్వు చేస్తున్నావు. దేవుని ప్రేమ అనేక హృదయాన్ని వెలిగిస్తుంది. అర్థమవుతుందా? కాబట్టి దేవుడు లోకాన్ని ప్రేమ ద్వారా జయించాడు. ఆ ప్రేమమయుడు నీలో ఉన్నప్పుడు ఆయన్ని కనబడనిస్తున్నావా, నువ్వే కనబడుతున్నావా? దేవుడు వద్దు 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 అంటే వెళుతూ ఉన్నావు, మాట్లాడొద్దు అంటే మాట్లాడుతున్నావు, చెయ్యొద్దంటే చేస్తున్నావు, ఉండొద్దంటే ఉంటున్నావు, ఉండు అంటే వెళ్ళిపోతున్నావు. అలాగే ఎన్నోసార్లు పరిశుద్ధాత్మ దేవుడు చెప్తుంటే నీ శరీరాన్ని అనుసరించి వెళ్తూ నీ హృదయాన్ని కఠినపరిచేసుకుంటూ రాతి హృదయంగా మార్చుకుంటూ నీ హృదయంలో నుండి దేవుని యొక్క స్వభావాన్ని కనబడనివ్వకుండా, ఆయన ప్రేమను కనబడనివ్వకుండా, ఆయన శక్తిని విడుదలనివ్వకుండా, ఆయన మాట చెప్పినప్పుడు నువ్వు లోబడితే, ఆ ప్రకారం చేస్తే, ఏ మాట చెప్తే నువ్వు లోబడ్డావో ఆ లోబడటంలో దేవుని శక్తి నీ ద్వారా విడుదలవుతుంది. అక్కడ శాతాను ప్రభావం అక్కడ పడిపోతుంది. నువ్వు లోబడకపోవడం వల్ల దేవునికి అపవాది ప్రభావం, వాడి అధికారం నీ మీద పనిచేస్తుంది. అక్కడ దేవుడు శిక్షించట్లేదు, శిక్ష నువ్వే సాతానికి అధికారం ఇచ్చుకుంటున్నావు. పరిశుద్ధాత్మడు అంతరంగంలో మాట్లాడతారు. బయట ఇంట్లోంచి బయట నుంచి ఆకాశం నుండి వినబడదు, నీలో నుండే వినబడతాడు. నువ్వు యేసుప్రభువుని ఎప్పుడైతే ప్రేమిస్తా, అంగీకరిస్తా, ఆయన నీలోకి వస్తాడు, నీతో మాట్లాడతాడు. ఆ మెల్లని స్వరాన్ని స్థిరపరుస్తూ నువ్వు ఆ స్వరానికి లోబడతానంటే ఆ శక్తినిచ్చి బలమునిచ్చి నిలబెట్టడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. నువ్వు రెండింటినీ తృణీకరించి నీ శరీరాన్ని అనుసరిస్తే ఎప్పటికీ నీ ద్వారా దేవుని శక్తి పనిచేయదు. నువ్వు ఉన్న చోట అభిషేకం అనుభవించాలి, నువ్వు ఉన్న చోట ప్రభావాన్ని అనుభవించాలి. తెలుసా మేము నిన్న ఒక ఆవిడ సాక్ష్యం చెప్పింది కాలనీలో. ఏమనంటే వాళ్ళ చుట్టాలు మేనల్లుడు అవుతాడంటే ఎలాగో నాకు తెలియదు, ఏదో చెప్పారు. వాళ్ళు డబ్బున్న వాళ్ళు అంట, 3 అంతస్తులు మేడ అంట, చాలా ఉన్నవాళ్ళు అంట. ఈమె బేదావడి కూలి పని చేసుకుంటుంది, చిన్ని రూమ్. ఇక వాళ్ళు ఎలా చూస్తారంటే వాళ్ళు డబ్బున్నవాళ్ళు మనం పట్టించుకోరు, వాళ్ళు పట్టించుకోరు. ఎప్పుడు ఈమె పనికి వెళ్తుందో వస్తుంది, ఏదో ఇనుప పనికి వెళ్తుందంట. మొన్న అబ్బాయి అక్కడికి వచ్చి సైకిల్ బండి అక్కడ నుంచున్నాడు. ఏం బాబు నుంచున్నావు అంటే, నీకోసమే రా అత్త అన్నాడు. బాబు అత్తో ఏదో బాబు మేము లేనోళ్ళు కాదు నాన్న, మేము మా కోసం ఏంటి, ఈ దేనికి పని ఏంటంటే అదేం ఉండదు అత్త, నేను ఇంటికి తీసుకెళ్దాం అనుకుని వచ్చాను అంటే, నా కోసం అంటే అవును అని చెప్పి ఇంటికి తీసుకెళ్ళాడంట. చిన్ని రూమ్, చిన్నిది, వాళ్ళ 3 అంతస్తుల బిల్డింగ్, చిన్ని రూమ్ అంతే. ఆ రూమ్లోకి వచ్చి ఎంత ప్రశాంతంగా ఉంది, పడుకోవచ్చా కాసేపు అని అడుగుతున్నాడు. అదేంటి బాబు 3 అంతస్తుల బిల్డింగ్ కాదా మీ ఇంట్లో అంటే, 3 అంతస్తుల బిల్డింగ్ అయినా మనశ్శాంతి లేదు. మా అమ్మ నిత్యం బయటతో గొడవలు, ఇంట్లో గొడవలు, మనశ్శాంతి లేదు నాకు. నీ ఇంట్లో నాకు ప్రశాంతత ఉంది, నేను పడుకోవచ్చా అని అడుగుతున్నాడు. అర్థమైందా మీకు? ఎందుకు అడిగారంటే దేవుడితో నింపబడితే అలాగే అడుగుతాం. మన హృదయాలు దేవుడితో నింపబడాలి. మనల్ని చూస్తే వాళ్ళకి శ్రమలు చెప్పుకోవాలనిపించాలి, మనల్ని చూస్తే దేవుడి గురించి మాట్లాడాలనిపించాలి. నీతో పాటు నేను దేవుని సన్నిధికి వస్తానని మాట్లాడాలి. అలాంటి ప్రవర్తనగా మన స్వభావాన్ని చూపించేయడానికి మనకి ఎంత కోపమవుతో అంత కోపము,
మనకి ఎంత రోషం అంత రోషం, ఏమనాలనుకుంటే అదే నేను, ఏది చేయాలనుకుంటే అది చేసేస్తే నీ హృదయం కఠినమైపోతుంది. యేసు స్వభావం నీ ద్వారా బయటికి రాదు. అపవాది ఎప్పటికీ ఓడిపోడు, ఎప్పటికీ ఏ ఆత్మలు కదలరు, ఎప్పటికీ దేవుని రాజ్య సంబంధులుగా ఎవరిని మార్చలేవు. కొద్ది రోజులు నువ్వు కూడా మారు, నీ హృదయం కూడా కఠినపరచు. మనం ఆయన ప్రేమను ప్రకటించడానికి నోటితో చెప్పడం కాదు, చూపించాలి. హృదయంలో నిండిపోవాలి, స్వభావాన్ని ధరించుకోవాలి. ప్రేమ ద్వారా సమస్తాన్ని జయించగలమని, అది గొప్ప శక్తిని, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు జరిగిస్తుందని దేవుడు మాట్లాడుతున్నారు. నువ్వు ప్రేమిస్తూ ఉంటే నీ కన్నులు బాగా తెరవబడతాయి, చెవులు మరింత స్వరం ఆయన స్పష్టంగా వినగలుగుతావని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించాడు.